హాయ్ అండి, మాది ఎమ్రెన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మేము ఎలక్ట్రిక్ సేఫ్టీ డివైస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. అందరూ అనుకున్నట్టు మన స్టెబిలైజర్స్ వోల్టేజ్ ని స్టెబిలైజ్ చేసి అవుట్పుట్ 230 వోల్టేజ్ ఇవ్వదు. మీ అందరికీ తెలియడం కోసం మనం ఒక కొత్త బ్రాండెడ్ కంపెనీ నుండి ఈ రోజే ఒక వోల్టేజ్ స్టెబిలైజర్ తీసుకొచ్చి మీకు అవుట్పుట్ చెక్ చేసి చూపెడుతున్నాను. ఇది ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఈ 230 వోల్ట్స్ నుండి ఇంక్రీజ్ చేస్తున్నానండి. మీరు అనుకున్నట్టు ఈ స్టెబిలైజర్ 230 అవుట్పుట్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఇన్పుట్ ఎంత ఇస్తే అవుట్పుట్ అంతే ఇస్తుంది. సో ఇదంతా అందరూ ఒక డైలమాలో ఆలోచిస్తున్నారు. దాన్ని క్లోజ్ చేయడం కోసం ఈ వీడియో చూపెడుతున్నాను. దీనికి రీప్లేస్మెంట్ గా దీనికంటే అడ్వాన్స్డ్ గా మనం డివైస్ తయారు చేసాము. అదే మా ఎలక్ట్రిక్ సేఫ్టీ డివైస్. నేను ఇదే డివైస్ కి వోల్టేజ్ ఇంక్రీజ్ చేసి చూపెడతాను, చూడండి. ఫాల్ట్ అట్లీస్ట్ స్టెబిలైజ్ చేయడం మానేసి స్టెబిలైజ్ చేయడం మానేసి అట్లీస్ట్ ఫాల్ట్ వచ్చినప్పుడు కంట్రోల్ కూడా చేయలేదు. మన డివైస్ అట్లీస్ట్ కంట్రోల్ చేస్తుంది. స్టెబిలైజర్ కంటే మన బెస్ట్ పర్ఫార్మెన్స్ లో మనం ఈ డివైస్ ని తయారు చేసాము.